బాజా ఇట్లా ఇట్లా బాజా వెంకటరమణ గోవింద గోవింద మీరు ఇంత రంగరంగ వైభవంగా వచ్చుతున్నారు, మీరు ఎక్కడికి వచ్చుతున్నారు? గోదాదేవి ఇక్కడ విష్ణు చిత్తుడు దగ్గర ఉన్నదని మాకు తెలిసింది. అవును ఇక్కడే వారు మా శ్రీమా విష్ణువు రంగడు ఏదైనా పనం మీరు వాటితో సహకారంగా మేము వచ్చినాము. ఇక్కడ మా యొక్క గోదాదేవి అయినటువంటి తులసివనంలో పుట్టినటువంటి శ్రీ మహావిష్ణువు భార్య అయినటువంటి లక్ష్మీదేవి స్వరూపమై ఉన్నది. కాబట్టి ఆ యొక్క అమ్మవారిని మీరు చేసుకుంటారా? తప్పగా చేసుకునేందుకు ఒప్పుకుంటున్నాం కదనండి. మరి అమ్మవారికి మరి ఏమైనా పెడతారా? బంగారం అలాంటిది సమస్తం వైద్యం వైడూర్యం గోమేధికం పుష్పరాగం మనులు మాణిక్యాలతో సమస్త పరివారంగా వచ్చినామండి. స్వామివారికి ఓన్లీ మేము కన్యాదానం మాత్రమే చేస్తాము, ఏమి పెట్టలేము. మేమేమి పెట్టలేము, తులసి దళాలు ఇచ్చి కన్యాదానం చేస్తాము. చంపక పాడల భ్యాంపుణంగా జారసార విరసార కుష్యకుంద ప్రమాణ తులసి దళమాని గ్రాణం జాయామి జగదీశ్వర వాసుదేవ యతి పురుషాన్ని సమర్ప ఒక్క తులసి దళ విషయంతో ధనం ఉంచినట్టు. ధన్యవాదాలు
13 కోట్ల దేవతలు సాక్షిగా వచ్చాను. మేము ఎంతో ధన్యము. ఈ విష్ణు చిత్తుడు చాలా భక్తిపరుడు, మేము చాలా భక్తిపరులము. మీరు వచ్చింది మాకు చాలా సంతోషము. కొదువ లేకుండా అన్న ప్రసాదాలు అన్ని సమంగా మీకు సమకూరుస్తున్నాము, భోజనం సమకూరుస్తున్నాము. భోజన తాంబూలం స్వీకరించి మా యొక్క గోదాదేవి యొక్క కటాక్షం వలన ఈ సాయినగర్ పంచముఖి ఆంజనేయ స్వామి గారి వలన ఈ యొక్క అందరూ క్షేమం ఉండాలని కోరుచున్నాము. జై శ్రీరామ్. ఎంతో అలసిపోయి పిల్లడానికి వచ్చారు. స్వామివారి కళ్యాణాన్ని మనసు వీక్షించారు. పంచముఖి ఆంజనేయ స్వామి మహారాజుకి అమ్మని పడుకోవాలి ఇది పెట్టి ఏం పంతులు వస్తున్నాం సార్, ఫోన్ చేద్దాం. రంగనాయక స్వామి గోవింద. కొంచెం సైడ్ ఇవ్వరా అమ్మా, మీరు ఇద్దరు కానీ ఇట్లా మధ్యలో ఇట్లా ప్లేస్ ఇవ్వండి. మధ్యలో మీరు కూడా కొంచెం కళ్యాణానికి వచ్చిన దంపతులు త్వరగా రావాలి. కళ్యాణానికి వచ్చిన దంపతులు ఇంకా ఇక్కడ కాలు అడిగిన వాళ్ళు కళ్యాణానికి వచ్చిన దంపతులు త్వరగా రావాలి. అలాగే వాళ్ళకండి చెప్పు, నేను కొంచెం ఎంత చెప్తున్నాను పిల్లలు
శ్రీ గౌరీ హరిద్రాభ్యో నమో నమః హరిద్రజ్యోతిర్దేవి కళ్యాణాని సౌభాగ్యవర్ధంత్యం పురాణవల్లభే కంఠద్వారాంధ్రాదచం దపిష్టం కరేశ్వరం సర్వతనం తామ్యాపక్పయే శ్రేయో శ్రీ గౌరీ హరిద్రాభ్యో నమో నమః హరిద్ర ఓం సుఖాయ నమః చిత్రం ఆయన ఈ ప్రాంతాన్ని ఒక కష్టంలో తీసుకున్నారు. ఆయన ఈ పరిసరాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి స్వామివారికి అలాగే కన్యాదాతలు వారి ఖర్చులను ముంచుకుంటూ గోసనామాలతో సహా కన్యాదాతలు ముందుతో కూర్చున్నారు. ఇక్కడ ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న ప్రతి వివాహ విశ్వాసాలలో పుణ్యవాసం చేస్తుంటాం. ఈ పుణ్యవాసం కూర్చొని ఇక్కడ పరిసరాలన్నింటినీ పరిశుభ్రంగా ఉంచడం కోసమే అర్చకులు పుణ్యవాసన కార్యక్రమం. అంటే ఎక్కడైనా మన మనసులో వారిని ఆరోగ్యంగా ఎక్కడైనా మన చూడగా లేదు పుణ్యవాసం మీ దగ్గర ఉన్నటువంటి అక్షతం చారిష్టం చాస్తు అన్నిటి లక్షతలు ఏంటి అక్షత ప్రార్థన వేదాంత దక్షిణాభ్యాం రోజు విద్యా వృత్తిం భవంతా భ్రంతో నమస్కారం చేసుకోండి. వృత్తిం భవంతా భ్రంతో దజ్జలమేజాన గోత్రాభివృద్ధిరస్తో ఇష్ట సంపదస్తో పునరం విశ్వేభ్య బ్రాహ్మణేభ్య శుభం శ్రీ గోదాది గోదారకనాయక స్వామి ఎవరైనా వెళ్ళి
ఇక్కడే తాంబూలం ఉండాలి చూడండి. తాంబూలం తాంబూలం లేదు ఇయ్యాల జరిపేసి కూర్చోబెట్ట తాంబూలం మసాలా ఏదండి సుపర్ణ బ్రహ్మ ఋషి సాయి కుమార్ గారు సందర్భంగా మంజుల నవదేశ్య సాహిత్య నవదేశ్య సాహిత్య నవదేశ్య సహ కుటుంబాన కౌండిన్య బ్రహ్మ గౌతమస్య శివకుమార్ గౌడ నవదేశ్య లక్ష్మీ నరసింహస్య హిమబిందు నవదేశ్య సాయిరామ గౌడ నవదేశ్య సహ కుటుంబాన నాగరాజ్ నవదేశ్య సందర్భంగా గంగా నవదేశ్య నవీన్ చంద్ర నవదేశ్య సౌజన్య నవదేశ్య విరాట్ నవదేశ్య సౌభాగ్య నవదేశ్య యువాన్ నవదేశ్య శ్రీయాన్ నవదేశ్య సహ కుటుంబాన మహానుకులందరూ కూడా అరవింద్ గోత్రోద్భవస్య శశికాంత్ నవదేశ్య రేఖా నవదేశ్య సహ కుటుంబాన అందరూ శ్రీవత్సవ గోత్రోద్భవస్య శ్రీనివాస్ నవదేశ్య సరితా నరసింహేశ్య చిరంజీవి మైత్రేయ నవదేశ్య పావని నరసింహేశ్య సహ కుటుంబాన సహ కుటుంబాన శ్రీ రంగరాజ స్వామి नामने पुरुषाय शाश्वते सहस्रकोटि नमो नमः वनमादि गदाशास्त्रे शिवे शोभनमूर्त्याद्य ब्राह्मणे श्वेतकलाकल्पे वैवस्वते कलियुगे प्रथमपादे जम्बूदीपवर्षे भरतखण्डे मेरो दक्षिणदिग्भागे श्रीशैलस्य श्रीशारवाणशके बौद्धावतारे वर्तमाने व्यवहारमाने चान्द्रमाने श्री शोभकृतनाम संवत्सरे पुष्यमासे इंदुवासरे शुभवासरे शुभ नक्षत्रे धनिष्ठ नक्षत्रे इंदुवासरे शुभवासरे शुभ नक्षत्रे एवं गुण विशिष्टायां शुभ दिनौ श्रीमान परिवार समेत श्री पंच श्री गोदादेवी మంగళములు గోపాల కల్లోలాంబరు శ్రీకాంతాయ కళ్యాణిదేనాం శ్రీమతి వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం నీలాచం కర్గడే బుద్ధా పాల్గుణాం తులసీకాననోద్భవం పాండే విశ్వం వందే గోదాం శ్రీరంగనాయకి నాయకి నాయకి ప్రమధ్యే ధనం ధాన్యం పశుప్రలాభం శత సంవత్సరం వంశాభివృద్ధిరస్తు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక దేవదోత్తమ పురాణ పురుషోత్తమ పుండరీకాక్షమ లక్ష్మీనారాయణోభ్యో నమ అమోరమలక్ష్మీలోకమాత పూజే భూపుత్రి ఆచార్య మమో దేవతాభ్యో నమ సమస్త పరివారాయ సర్వదివ్యమంగళాయ శ్రీమతే రామాణి శుభమస్తు
आदित्यादि देशो भव विष्णुर्व श्रीमान् भव ब्रह्मराजुर्भव इमे श्रीभद्रास्ते सुधाय प्रमोदमान्यै पुत्रे पौत्रे श्रीवर्धदां दीर्घायुरस्तु करो रामचंद्र भगवान की जय, चमक हनुमान की जय, रंगनाथ गोविंद अंतसे पुरुषोत्तम परिपदे सयासनं वाहनं देवात्मा माया जगन्मोहिनी रम्येशासुरवर सप्तैकदासीन दासीकरण पुत्रै पौत्रै श्रीवर्धतां दीर्घामायु शीघ्रमे धर्मानि कोटफलसिद्धिरस्तु वंशवृद्धिरस्तु इष्टफलसिद्धिरस्तु मनोवाञ्छफलसिद्धिरस्तु నాగరాజ్ అన్న కొంచెం అంతే అందరు రెడీ శ్రీ రంగనాయక స్వామి సమేత గోదాదేవి కళ్యాణ మహోత్సవం గర్భేణ శ్రీ గోదాదేవి కన్యాదానం ఉద్యమం సంప్రదదే నమః. కన్యాదానం గోదాదేవి యొక్క తండ్రి భగవాన్ ఎవరిని పెళ్ళాడుతారంటే గోవింద భగవానుడు ఎవరిని పెళ్లి చేసుకుంటారంటే ఎంతమంది అర్చామూర్తులు ఉన్నారో అందరినీ పిలిపించాలని విష్ణు చిత్తులు తన మంత్రమదేశంతో 108 దివ్యక్షేత్రాలను అర్చామూర్తులు అందరినీ పిలిపించారు. తన కేవలం మన గోదాదేవి రంగనాయకుడు శ్రీరంగనాథుడు రంగనాయకుడిని పెళ్లి చేసుకుంటారు. అట్లాంటి విశేషమైన మన అమ్మ కోటి కాబట్టి ఇక్కడ అమ్మను మనం అందరం ఆ స్వామి వారికి దానం చేస్తున్నాం. అయ్యా దానం చేసుకో మా అమ్మ ఏ మహోత్సవ కార్యక్రమం జరిగింది. వాసింగ్ గారు కూడా వాసింగ్ దానం జరిగింది. అది ఆ తర్వాత అర్చకులకు కార్యక్రమానుసారంగా కార్యక్రమాన్ని
చెప్పాలి ఇప్పుడు బైక్లో చెప్పాలి మీరందరి సమక్షంలో అమ్మవారి అమ్మవారి కన్యాదానం జరిగింది. కొడకర బెల్లం Terima kasih.
నమస్కారం సమర్పయామి అంటే తొందరగా గోవింద అంటే తొందరగా ప్రియమైపోతాయి సొమ్మైతాయి ఇబ్బంది అడుగుతున్నారు మనస్ఫూర్తి ఇబ్బంది ఏం స్వామి మంచి దగ్గర వెళ్ళగలుగుతున్నారు మాట్లాడి గట్టిగా అనిపిస్తున్నారు నోటి గట్టిగా అనుకుంటున్నారా మనస్ఫూర్తిగా నిలబడి స్వామి వారికి ఇచ్చిన స్వామి అట్లాంటి మాంగళ్య భావన అస్తు ఈ స్వామివారి శాస్త్రం గోదాదేవి శాసనం గోదాదేవి చెప్పిన మాట తన శక్తినంత తన భక్తినంత స్వామివారికి అర్పించి లోకమంతా అందరూ మాంగళ్యం ఇవ్వండి మాంగళ్యాలు ఇవ్వండి స్వామి అందరికీ ఎవరికి కూర్చొని చూసేవారు చెప్పండి ఓం మాంగళ్యం తంతున తేన మమ జీవన హేతున కంటే పద్నామి శుభగే త్వం జీవ శరదస్యతో ఓం మాంగళ్యం తంతున తేన రోగరక్షణ హేతున కంటే పద్నామి శుభగే త్వం జీవ శరదస్యతో ఫోటో తీస్తారా బాగా
జై శ్రీరామ్. ఈరోజు ఇందూరు నగరంలో 9వ డివిజన్లో పంచముఖి హనుమాన్ ప్రాంగణంలో ప్రతి సంవత్సరం జరిగే మాదిరి గోదాదేవి కళ్యాణం అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిట్ల కృష్ణస్వామి మరియు ఆలయ కమిటీ సభ్యుల అధ్యక్షుడు విజయ్ కుమార్, సెక్రటరీ శ్రావణ్ మరియు ఈ కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న గంగాధర్ మరియు కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు. మరియు ఆ అమ్మవారి అయ్యగారి ఆశీర్వాదంతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ముఖ్యంగా ఆరోగ్యాలు అందరికీ కూడా బాగుండాలని, రాబోయే కాలంలో రైతులకు అనుకూలమైన వర్షాలు పడి రైతులు మంచి పంటలు పండించాలని ఇందూరు నగర ప్రజలందరితో నుండి వారికి కోరుకుంటూ, ఏదైతే ఈ కార్యక్రమము నిజామాబాద్లో ఇంత అంగరంగ వైభవంగా గోదాదేవి కళ్యాణం అంటే గత చాలా సంవత్సరాల నుంచి రావడం, ఇక్కడ అనేక సంవత్సరాల నుండి చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఇక్కడ నేను గత 8-9 సంవత్సరాల నుంచి ఇక్కడ రావడం జరుగుతుంది. తప్పకుండా ఏదైతే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నా ప్రతి ఒక్కరికి, ఆలయ కమిటీ సభ్యులందరికీ భారతీయ జనతా పార్టీ తరఫు నుండి శుభాకాంక్షలు, శుభాభినందనలు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రంగనాయక గోవింద, గోదాదేవి గోవింద. ఇక్కడికి వచ్చినటువంటి యావత్ భక్త బృందానికి, భగవద్బంధువులకి, దివ్యాత్మ సంభూతులకి, ఆత్మ బంధువులకి, ప్రతి ఒక్కరికి కూడా ఆ శ్రీరంగనాయక గోదాదేవి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించిన వారందరికీ ఆ రంగనాయకుని యొక్క ఆశీస్సులు సదా ఉండాలని కోరుకుంటూ అందరికీ ఓం నమః శివాయ. అదేవిధంగా ఈ యొక్క కళ్యాణము జగత్ కళ్యాణం, లోక కళ్యాణం, ఈ రంగనాయకుని కళ్యాణం. ఈరోజు చూసినటువంటి కళ్యాణాన్ని ప్రతి ఒక్కరికి కూడా గోదా గోదా గోదా, గోవింద 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 అని ఎవరైతే గోదా కళ్యాణాన్ని ఆమె భక్తి చాటి, అటువంటి భక్తితో కూడినటువంటి ఆ ప్రేమతో కూడిన భక్తి ద్వారా, ఆ ప్రేమతో జయించిన భక్తి ద్వారా రంగనాయకున్నే వివాహం చేసుకున్న తల్లి ఆ గోదాదేవి. విష్ణు చిత్తుని యొక్క కుమార్తె ఆ గోదాదేవి. ఆమె అనేకమైనటువంటి భక్తిలో పరవశ్యాన్ని పొందింది. భక్తి అంటే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. తన మనసు పూర్ణం కావాలి, చేసే కార్యం పూర్ణం కావాలి, చేస్తున్న కార్యం పూర్ణంగా ఉండాలి, ఎదుటి వాళ్ళని చూసినా పూర్ణంగా ఉండాలి, తనలో భక్తి నింపుకోవాలి, అంతర్గతంగా భక్తి ఉండాలి, భావ్యంగా భక్తి ఉండాలి. భక్తిలో భక్తి చెప్పినటువంటి తల్లి ఆ గోదాదేవి. అందుకే ఎవరైనా కన్యలున్నా, ఎవరైనా కళ్యాణం కాని పిల్లలున్నా గోదాని కాస్త గోవిందనామాలతో గోదాదేవిని పూజించిన, ఆమె యొక్క కళ్యాణాన్ని వీక్షించిన ఆ గోదాదేవి యొక్క ఆశీర్వాదం ద్వారా అన్ని కళ్యాణాలు లోక కళ్యాణంగా జరుగుతుందని చెప్పవచ్చు. అందుకే ఈ కాలనీ వాసులకు కూడా ఇది దినదిన ప్రవర్తమానములో శ్రీరంగనాయకుని యొక్క గోదా కళ్యాణం వల్ల ఈ ప్రాంతము సర్వే జనా సుఖినో భవంతు అన్నట్టుగా దినదిన ప్రవర్తమానములో అభివృద్ధికి చెంది ఈ యొక్క రంగనాయకుని కూడా ఆలయాన్ని మునుముందు కూడా నిర్మాణంలో జరగాలని కోరుకుంటూ, మరి ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా గోదా కళ్యాణం ద్వారా సమస్తము గోదాదేవి సర్వశాస్త్రాలకు, సర్వవేదాలకు, ఉపనిషత్తులకు సర్వసారము కూడా గో 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 గోవింద గోవింద గోవింద. అందరికీ అనుకూలమైన సులభమైన నామం, తరించే నామం ఏంటి?
శ్రీరంగనాయక గోవింద గోవింద రంగనాయక గోవింద గోదాదేవి గోవింద గోవింద అంటే చాలట గొంతు స్థితిలో ఉన్నటువంటి స్థితికి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ ఉంటుందని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఆ రంగనాయకుని యొక్క ఆశీస్సులు గోదాదేవి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆశిస్తూ మా వానికి విరామం. సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీమత్ రమారమణ గోవింద. జరుగురి చదివితే మళ్ళీ మంచిది నాకే పాపం. ఇప్పుడు మళ్ళా అయ్యప్ప అయ్యా తిరిగి థ్యాంక్స్. ఇట్లుంటుంది ముడి విన్నావా? స్వామి గోవింద. జయ శ్రీమన్నారాయణ. శ్రీరంగనాథ గోవింద. శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. గోదా రంగనాయక స్వామి గోవింద 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 గోవింద. గోవింద
సార్ మీరు అటు జరగండి అమ్మకాన్ని కొంచెం సార్ మీడియం అన్నా అన్నా ఇది కొంత నటి అన్న ఇంతే అందరూ ఒకసారి చేతులు జోడించి అమ్మవారి కన్య కొన్ని రోజులు మనం ధనుర్మాసంలో ఉన్నందుకు
వినబడలేదు అనుకుంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అందరి సౌలభ్యం కోసం, అందరి సౌకర్యార్థం కోసం. కర్కటే తులసి కాననోద్భవ పాండ్యే విశ్వంబరా వందే శ్రీరంగనాయకి మీరు చూస్తే చాలు, మీ కంటి చూపు స్వామివారి పైన ఎక్కడ పడాలి ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకోండి. పాదాల నుంచి చూసుకుంటూ రావాలి. పొరపాటున మనం పై నుండి కింద చూసుకుంటూ వస్తాం. అందుకని మన దశంతా ఈ విధంగా ఉంటుంది. కింద నుండి పైకి చూసుకుంటాం. స్వామి పాదాలను నమ్ముకుంటే ఎవరినైనా కానీ ఇప్పటికైనా మన సహజంగా మన సమాజంలో మీ కాల్మంతా కొరగా తీసుకురాబట్టి తక్కువ తీసుకున్నారు. ఎంత బెదిరించినా స్వామివారి పాదాల పైన మన అక్షంతలు వేసి, అయ్యా మమ్మల్ని క్షమించు, మేము ఎన్నో తప్పులు చేసి ఉంటాం, ఎన్నో నేరాలు చేసినాం, ఏదో తెలియక తెలిసి చేసిన నేరాలు ఎన్నో ఉన్నాయి, వాటిని అన్నింటినీ మాకు తొలగించి స్వామి పాదాలను స్పృశించాలి. పాదాలను పట్టుకోవాలి. ఆయన అరణ్య శరణాగతిని పట్టుకుంటే, స్వామివారి పాదాలను పట్టుకుంటే మనకు ఇక దిక్కేం. గత సంవత్సరం ఇక్కడికి వచ్చే అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నాను. శ్రీరంగనాయక గోవింద గోవింద, గోదాదేవి గోవింద, శ్రీమద్ వెంకటరమణ గోవింద. శ్రీరామదూతం ఈరోజు పర్వదినము, శుభదినము. ఈ యొక్క సాయినగర్ కాలనీలో ఇక్కడ ఉన్నటువంటి దేవీ దేవతాలయాల్లో కొలువైనటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహ, అదేవిధంగా శ్రీరంగనాయకుడు, గోదాదేవి, అదేవిధంగా వేదికకు అలంకరించినటువంటి మరి ధనపాల్ సూర్యనారాయణ ముఖ్య గారికి, అదేవిధంగా కరీంనగర్ గంగారెడ్డి గారికి, ఇంకా
ఇంకా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ పురోహితులకి, బ్రాహ్మణులకి, ఇక్కడికి వచ్చిన యావత్ భక్త బృందానికి, ప్రతి ఒక్కరికి కూడా శ్రీరంగనాయక గోవిందుని యొక్క ఆ గోదాదేవి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ శ్రీమద్ రమణారమణ గోవింద రాఘవారామచంద్ర భగవానికి. ఈరోజు మరి శ్రీరంగనాయక గోదాదేవి యొక్క కళ్యాణాన్ని వీక్షించినట్టుగా మరి అయోధ్యలో జరిగేటువంటి భవ్య దివ్యమైనటువంటి రామాలయంలో మనకి ఈ నెల 22వ తారీఖు నాడు ప్రతి ఒక్కరికి కూడా అనుకూలమైనటువంటి ప్రతి ఇంటికి ప్రతి గడపకి వచ్చినటువంటి అక్షదాలు ఎప్పుడైతే తల మీద వేసుకునే అక్షదాలు శుభానికి సంకోచన, మన యొక్క ధనానికి సంకోచన, మన సాంప్రదాయానికి సంకోచన, మన సనాతన ధర్మానికి అనుకూలమైనటువంటి మార్గంగా, అదేవిధంగా ఆ రోజు మరి రామచంద్రుని యొక్క అయోధ్యలో జరుగుతున్నటువంటి బాలరాముని యొక్క ప్రతిష్ట ప్రతి ఒక్కరు కూడా 22వ తారీఖు నాడు మన ఇల్లుని రంగరంగ వైభవంగా మనం పండగ వాతావరణం చేసుకున్నట్టుగా, మన ఇంటికి రాముడు వస్తున్నట్టుగా ఆనాడు శబరిమాత ఆ రాముని కోసం రామనామం తపస్సు చేస్తూ ఎదురు చూస్తూ ముగ్గులేసి ఆ యొక్క ఆశ్రమాన్ని రంగవల్లిగా చేసినటువంటి తల్లి ఆ రాముడు వచ్చి అనుగ్రహించినట్టుగా మన యొక్క కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా ఆ రాముని కోసం ఎదురు చూస్తున్నాము. ఎన్నో శతాబ్దాలు, 500 శతాబ్దాల నుంచి ఎదురు చూస్తున్న రామాలయం ఈరోజు భవ్య దివ్యంగా నా భూతో నా భవిష్యత్తుగా నిర్మాణం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన ఇంట్లో రాముని యొక్క పూజ, రాముని యొక్క భక్తి, రామనామ సంకీర్తన ప్రతి ఇంట్లో జరగాలి. రాముని యొక్క కార్యమే మనమంతా చేయాలి. ఆనాడు రామాయణంలో ఆంజనేయ స్వామి రామకార్యంలో పాల్గొన్నట్టుగా మనమంతా కూడా ఉడతా భక్తిగా ఆ రామకార్యంలో పాల్గొని ఈ కార్యానికి మనమంతా మన రాముడు, ఆ రాముడు అందరివాడా కొందరివాడా? మన రాముడు అందరివాడు. అందుకే అందరింటికి వచ్చాడు, అందరి ఇళ్లలోకి వచ్చాడు, గడపకు వచ్చాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ రాముని యొక్క విశేషాన్ని ప్రతిష్టని కూడా వీక్షిస్తూ, అదేవిధంగా సాయంత్రం సంధ్యాకాలంలో మనకి ఏ రాజ్యం కావాలి? రాజ్యము మనమంతా కోరుకున్నది రామరాజ్యమే. రాముని యొక్క రాజ్యమే మనకు కావాలి. ధర్మపరాయణుడు రామో విగ్రహాన్ ధర్మ అన్నారు. రాముడు అంటే మనకు ధర్మం జ్ఞాపకం వస్తుంది. అట్టి ధర్మాన్ని మనం ఆశిస్తున్నాం కాబట్టి మనం రామజ్యోతిగా మన గ్రామాల్లో ప్రతి ఆలయం కూడా దీపావళిగా, మన ఇల్లు కూడా దీపావళిగా, రామజ్యోతిగా 5 శతాబ్దాల నుంచి కూడినటువంటి ఆ దీపాలు 5 కంటే ఎక్కువగా పెట్టి మన ధర్మాన్ని మనం చాటుతూ, మన ధర్మాన్ని మనం నిలుపుకుంటూ మరి మనం ప్రతి ఒక్కరు కూడా రాముని యొక్క దీపావళి మనకు రామరాజ్యం వస్తున్నటువంటి ఆనందంలో మన ఇల్లు కూడా వెలుగుతూ ఉంటే మనలో ఉన్న అజ్ఞానం పోతుంది, మనలో ఉన్న చీకటి పోతుంది. మనం ధర్మ సంస్థాపనాన్ని మనం ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొనాలి. అదేవిధంగా మేము అయోధ్య కూడా ఆ రాముని యొక్క కార్యములో మాకు చిన్నగా అవకాశం ఇచ్చారు. అక్కడికి అందరి తరపున ఈ లోక కళ్యాణం, విశ్వ కళ్యాణార్థంగా మేము కూడా అక్కడికి వెళ్తున్నాము. మీరందరూ కూడా ఆ భగవత్ అనుగ్రహకు, మనం రాముని యొక్క ఆశీస్సులకు, రామరాజ్యము, రాముని యొక్క కార్యము నా వంతు నేను చేస్తా, నా ధర్మాన్ని నేను నిలబడతా. ఆలయాలు కూడా ప్రతి ఆలయంలో మరి హనుమాన్ జయంతి, రామనవమి, ఉగాది మన యొక్క పండుగలు ఏ విధంగా చేస్తామో దేవాలయాల్లో కూడా అటువంటి పండగ వాతావరణముతో భగవన్నామ సంకీర్తన, రామతారక మంత్రం ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ రామనామాన్ని జపిస్తూ ధరిస్తూ ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ శ్రీరంగ గోదాదేవికి ఎవరైనా సరే దేవతకు మనము తల మీద వేసి అంత అక్షరాలు మనకు అర్హత లేదు. మనం భక్తులము, దాసులము, మనము దాసులము. ఆ స్వామివారి సేవలో ఉంటాము. స్వామివారికి కాళ్ళకు, స్వామివారి శటకోపానికి మనం వేసి ఆశీర్వాదం తీసుకోవాలి. పెళ్లిపోయిన పెద్దలు మాత్రం మానవ కళ్యాణానికి పెళ్లిపోయిన పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి. మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చాము? దేవతా కళ్యాణం. ఈ దేవుని యొక్క అనుగ్రహం, రంగనాయకుని యొక్క అనుగ్రహం మనందరికీ కావాలి. గోదాదేవి యొక్క అనుగ్రహం మనందరికీ కావాలి. పైకెళ్ళి ఇట్లా కొట్టడం కాదు, పైకెళ్ళి లేసుడు కాదు, కాళ్ళకేసి నమస్కరించాలి. ఇందాక అయ్యగారు చెప్పారు,
ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రుల కాళ్ళకే నమస్కరిస్తాం, గురువు కాళ్ళకే నమస్కరిస్తాం, దైవానికి కాళ్ళకే నమస్కరిస్తాం, తలకు కాదు. తలపై నుంచి చూస్తే దృష్టి వేరవుతుంది. నీ దృష్టి మారాలంటే దైవానికి కిందికి వెళ్ళే పైకి పోవాలి. అందుకే భూమాత మీద మనమంతా సమానంగా ఉన్నాం. కాళ్ళు సమానంగానే ఉంటాయి. తలలు కొన్ని పెద్ద ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి. కానీ భూమాత కాళ్ళు పెడితే అందరూ సమానంగా ఉంటాం. సమదృష్టి మనది. కాబట్టి రంగనాయకుని యొక్క అనుగ్రహం ఈ కాలనీ వాసులకు, ఇందూరు గ్రామానికి, ఇందూరు పట్టణానికి, ప్రతి ఒక్క యావత్ భారతదేశానికి కూడా ఆయన యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ శ్రీరంగనాయక గోవింద, గోదాదేవి గోవింద, కొండలవాడ వెంకటరమణ గోవింద. మరి ఎల్ఈడి స్క్రీన్ గా దేవాలయంలో కూడా ప్రతి ఒక్కరూ మరి ఇక్కడికి వచ్చి ఆ ఎల్ఈడిలో చూసి స్క్రీన్ మీద అయోధ్యలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని కూడా వీక్షించి ధరించాలని, ఆ రాముని యొక్క అనుగ్రహం అందరూ పొందాలని కోరుకుంటూ అందరికీ ఓం నమః శివాయ. మీరు మంచిగా ఓకే సార్, నేను సెండ్ చేస్తాను అన్న.